గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సారీ శ్రావ్య, నేను నీకు మ్యూజిక్ గైడ్ మాత్రమే. ఐ డోంట్ లవ్ యూ. నిన్ను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు. మార్నింగ్. హలో, రంజిత్ కుమార్ హియర్. ఎవరు? అబ్బులా? రాంగ్ నెంబర్ పెట్టా. హలో, ఆ అబ్బులు నేనే. నీ నెంబర్ ఇచ్చింది నేనే. ఒక్క నిమిషం లైన్లో ఉండు. నా నెంబర్ నువ్వు ఇచ్చావా? ఏరా, శవాన్ని అక్కడి నుంచి తీసేశారా? కారపడేది జల్లండి, కుక్కలు ఈ వాసన చూడకుండా ఉంటాయి. రే, 3 బకెట్ల సర్ఫ్ నీళ్ళు కూడా కొట్టండి, మన ఫింగర్ ప్రింట్స్ అయి దొరకకుండా ఉంటాయి. ఏంటి ఈ ఫోనా? మన ఎస్ఐ గారిదిరా. అదేరా, పొట్టుగా ఉంటాడు, పెట్టుడు మిస్సాలు. అలా ఆవిడ ఎప్పుడు కొడతా ఉంటదని చెప్తాను. ఆడిదే. రే, మన వాళ్ళు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఉంటాను. ఎదుగా రేష్మా ఫోన్ చేస్తుంది, నిద్రపోతున్నానని చెప్పు. ఈ రేష్మ ఎవరు? మన కప్లింగ్. రేష్మ కప్లింగ్. నీ పనే బాగుందిరా. కలికాలం సార్, ఖైదీకి బిస్లరీ, మీకు కుండ నీళ్లు సార్. శ్రావ్య, ఏమైంది? అమ్మా, బాలు చాలా సింపుల్ గా ఈజీగా రిజెక్ట్ చేసేసాడు. నాకేం అర్థం కావట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. కూల్ బేబీ, తను ఈజీగా రిజెక్ట్ చేశాడంటే నువ్వు అంతే కూల్ గా తీసుకో. అంతేగాని నా కూతురు ఏడుస్తూ కూర్చోదు. యూ కెన్ హ్యాండిల్ ఇట్ బేబీ. వదిలే, నువ్వు మర్చిపోయి విషయాన్ని. త్వరగా నీ వర్క్ ఫినిష్ చేసుకుని నా దగ్గరకు వచ్చేస్తున్నావు. ఓకే ఓకే. ఎస్ మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగమ్మా. సార్ 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 సార్, మీరు ఈ కథకి హీరోనా, విలనా, క్యారెక్టర్ యాక్టరా, కమెడియన్నా, నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఒరే మూర్ఖపు సారథి, నేను జగన్నాటక సూత్రధారినిరా. నా సుదర్శన చక్రం గిర్రున తిరుగుతూ వాళ్ల ప్రేమలో తుర్రు పిట్టలా తుర్రుమనిపించింది. లోపల పాప ఏడుస్తుంది. అక్కడ వాడు ఏమి చేస్తున్నాడు? ఇన్నాళ్ళు నువ్వు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేదిరా. కెప్టెన్ రావు ఇదంతా చేశాడని చెప్పొద్దంటే ఆయన మాట విని శ్రావ కన్నేం చేసేస్తావా? చెప్పండి రా వీడికి. ఛాన్స్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తారా? కానీ లవ్ అలా కాదు. అడుగుతుంటే సమాధానం చెప్పారా? ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలని ఆయన చెప్తే లవ్ వదులుకుంటావా? నువ్వెంత బాధపడుతున్నావో మాకు తెలుసురా. రే, ఇప్పుడు ఎవడు బాధపడుతున్నాడు రా? మీరే అనవసరంగా ఫీల్ అవుతున్నారు. నేను బాగానే ఉన్నా, కంట్రోల్లోనే ఉన్నా, స్టడీగా ఉన్నా. ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవడం ఆ రోజుల్లో స్టైల్ రా. ఇవాళ యూత్ రా మనం. ఒకటి కావాలి, ఇంకోటి లాక్కోవాలి. ఇది ఇవాళ ట్రెండ్. అంటే ఐ లవ్ శ్రావ్య. నా పెళ్లి శ్రావ్యతోనే. కెప్టెన్ రావుకి తెలిస్తే డేంజర్ కదరా. ఏ కెప్టెన్ రావు అయితే నా లైఫ్ ని జడ్జి లాగా డిసైడ్ చేశాడో, అదే కెప్టెన్ రావు ని నా లవ్ కి బ్రిడ్జ్ లాగా వాడుకుంటా. శ్రావ్య నీదే, దాంతో ఆడుకో, పాడుకో. నీకంటే మంచి కుర్రవాడు నా శ్రావ్యకి దొరకడు అని ఆయన నోటితోనే చెప్పిస్తా. కెరియర్ తో పాటు లవ్ ను కూడా సక్సెస్ చేసుకునే ఆల్రౌండర్స్ ఇవాల్టి జనరేషన్ అని ప్రూవ్ చేస్తా. అతి వినయం దూర్త లక్షణం. ఇది వినయం కాదు సార్, నా ఓటమి. మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా నన్ను తిడుతున్నారే అనుకున్నాను తప్ప నన్ను మీరు దారిలో పెడుతున్నారని ఏనాడూ గ్రహించలేదు సార్. దారి తప్పిన నాకు కర్తవ్యం గుర్తు చేసి భగవద్గీత బోధించిన మీరే నాకు గురువు, దైవం, తండ్రి సార్. మీ దగ్గర క్షమాపణ చెప్పి దీవెనలు తీసుకొని మా ఊరికి నాన్ స్టాప్ బస్ ఎక్కి బొయ్యని వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను సార్. ఐఎమ్ లీవింగ్. ఓ, ఐ అప్రిషియేట్ యు. పశ్చాత్తాపం, రిపెంటెన్స్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్. తన తప్పు తెలుసుకున్నవాడు షూర్ షాట్ గా పైకి ఎదుగుతాడు. ఐ సీ దట్ చేంజ్ ఇన్ యూ
ఒక బ్యాడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ గా మారినప్పుడు మెడల్ వేసి ప్రోత్సహిస్తాను. నా భార్య నా పుట్టినరోజుకు తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో నాకు ఈ చైన్ కొనిచ్చింది. ఇది నీ మెడలో ఉంటే నేను నీ దగ్గరే ఉన్నట్టు. వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా. సార్ ఏమిటి టాటా చెప్పాలా? టాటా కాదు, మాట. శ్రావ్యతో మీరు చెప్పాలి. నేను వెళ్ళిపోయానని తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు. కెప్టెన్ రావు ప్రాబ్లం లో పడ్డమా? ఐ డోంట్ అప్రిషియేట్. మీరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లమే సార్. ఏమిటది చెప్పు. శ్రావ్య మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడుగుతుంది. ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్పగలను. ఏమిటా క్వశ్చన్స్? అంకుల్ బాలు ఏది? ఐ వాంట్ టు సీ హిమ్. వాడు వెళ్ళిపోయాడమ్మా, ఇక రాడు. ఓ గాడ్, అదేంటి? నేను బాలు లవ్ చేస్తున్నాను కదా. వాడు నిన్ను లవ్ చేయలేదు కదమ్మా. నేను మోసపోయాను అంకుల్, నేను మోసపోయాను. మర్చిపో తల్లి, మర్చిపో. నేను మర్చిపోలేను అంకుల్. ఏం చేస్తావమ్మా? నేను చచ్చిపోతా. శ్రావ్య, నేను చచ్చిపోతా. శ్రావ్య, శ్రావ్య. బాలు లేని బ్రతుకు నాకు వద్దు అంకుల్. నేను చచ్చిపోతా, చచ్చిపోతా. I hate myself. శ్రావ్య. ఇంక మీదట శ్రావ్యని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును సార్, ఈ మధ్య ప్రేమ విఫలమైతే టీవీలో బిల్డింగ్ మించి దూకేస్తున్నారు, విషయం తాగి చచ్చిపోతున్నారు. సార్ ఎందుకైనా మంచిది మన శ్రావ్యాన్ని ఫ్యాన్ కి, ఉరి తాడుకి, కెరోసిన్ డబ్బాకి, పావుల అగ్గిపెట్టికి, నిద్ర మాత్రలకి, తాగే మంచినీళ్ళకి కనీసం 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయినా పెట్టండి సార్. అవును. అప్పుడు మిమ్మల్ని ఆ దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. వస్తాను సార్. ఎస్ సార్. ఏ స్టాప్ దేర్. ఆ అమ్మాయి ట్రెడిషనల్ పాటల పని పూర్తి అయిపోయిందా? ఇంకా 2 సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి సార్. సంక్రాంతి పాటలు, ట్రైబల్ పాటలు. అయితే అవి పూర్తయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. సార్ నేను ఆ అమ్మాయిని మర్చిపోయాను సార్, కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోలేదు కదా. ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చుంటే నేను కుదురుగా ఎలా ఉండగలను? ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను? నన్ను నేను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను? ఓ గుడ్ క్వశ్చన్. దానికి ఒకటే ఒక సొల్యూషన్, నిగ్రహం. అంటే నా లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు చెప్పి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాను. 1978 ఎస్వి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి, బిఏ సెకండ్ ఇయర్. కాలేజీలో క్రికెట్ మ్యాచ్, దగ్గరలో పద్మావతి ఉమెన్స్ కాలేజ్. అక్కడ టెన్నిస్ మ్యాచ్. మా క్రికెట్ టీం కి నేనే కెప్టెన్ ని. కెప్టెన్ రావ్ అని పిలిచేవారంతా. లాస్ట్ బాల్ 6 కొట్టాను. ఆ బాల్ వెళ్లి టెన్నిస్ కోర్టులో పడింది. మా టీం గెలిచింది. టెన్నిస్ ఆడుతున్న రేణుక రంగంపేట రాగిణి నా షాట్ కి థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నిస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. రంగంపేట రాగిణి షేక్ హ్యాండ్స్తోనే సాటిస్ఫై అయిపోయింది. కానీ రేణుక నలుగురిలో నన్ను వాటేసుకుంది, నలిపేస్తుంది, ముద్దాడేస్తోంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, కెప్టెన్ రావ్ సూపర్ స్టార్ అని పాడుతూ ఆ పాడుపని చేస్తోంది. నాలో మన్మధుడు కంట్రోల్ తప్పుతున్నాడు. రేణుకును పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి తలిపేసుకున్నాను. గంట సేపు బయటికి రాలేదు. గంట సేపు ఏం చేశారు సార్? షవర్ ఆన్ చేసి స్నానం చేశాను. వాటర్ రేడియేటర్ ని కూల్ చేసింది. సో నిగ్రహం అంటే శరవత్తనమాట. కరెక్ట్. బాలు, నీ మార్పుకి డిసిప్లిన్, నిగ్రహం 2 యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసి. నేను నిగ్రహంగానే ఉంటాను సార్, కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే నేను చెప్పినట్టు హలో, ఏమ్మా రాత్రి నిద్ర పట్టిందా? లేదమ్మా, బాలు గుర్తొస్తున్నాడు. పిచ్చెక్కుతోంది. బాలుని మర్చిపోలేకపోతున్నావు అంటే యువర్ లవ్ ఇస్ ట్రూ. నిజంగానే ప్రేమిస్తున్నావు అనమాట. చూడు, ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని గెలుచుకో. అమ్మా, లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది. బాయ్. గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి. ఓకే? ఓకే. రా, నీ సంగతి తేలుస్తా. ఓ కెప్టెన్, భలే ఎరుకులో పెట్టావు కదయ్యా. ఏంటి, మనసు మార్చుకున్నావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను వచ్చింది అందుకు కాదు,
ట్రైబల్ సాంగ్ సంక్రాంతి సాంగ్ అయిపోతే మన పని అయిపోతుంది కదా, అది చెప్పడానికే వచ్చాను. దేనికి నటిస్తా లోపల లవ్ పెట్టుకుని? చెప్పు, నన్నెందుకు అలా చేసా? అది అది నేను నీకు మ్యూజిక్ అండ్ మాత్రమే. నిజమా? నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను నిజంగానే మ్యూజిక్ గైడ్ని. గుండె మీద చేసి చెప్పు. నేను గైడ్ని, మ్యూజిక్ గైడ్ని, నిజంగానే గైడ్ని. ఏంటి పారిపోతున్నావు? ఇక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తావని భయమా? ఎవరు? నేను కంట్రోల్ తప్పడం. నువ్వు ఎలా కాదు, నువ్వు ఎలాగొచ్చినా ఎలా అటెంప్ట్ చేసినా నేను కంట్రోల్ తప్పను. నాకు నిగ్రహం ఉంది. నిగ్రహం నీకు ఇంపాసిబుల్. బంధం పందెం 3 అడుగుల గుండ్రంగి, అందులో ఇద్దరు ఎదురు బొదురు నిల్చోండి. ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన, కవ్వించిన, కైపిక్కేటట్టు చేసిన నిగ్రహం. 1 2 3 స్టార్ట్. మ్యూజిక్ గైడ్ గా ఉండను. నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో. ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా చెప్పుకున్నా నేను విన్నాం. విన్నంటే విన్నాం. ఆహా, అమెరికా నుంచి లక్స్ రెడ్డి పంపించిన కాఫీ పౌడర్ రా ఇది. ఆహా, ఏంట్రా ఇది? బాత్రూమ్కి వెళ్ళడానికి బతకం. సార్ ఇది మీరు అనుకున్న మ్యాటర్ కాదు. ఒకసారి అటు చూడండి. సక్సెస్. మీరిచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ పాస్ అయ్యాను. ఎలా పాస్ అయ్యావు బాబు? ఆ అమ్మాయి నన్ను అటెంప్ట్ చేసిన ఆ అటెంప్ట్ లో నేను పాస్ అయ్యాను. ఆ అమ్మాయి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కవ్వించిన నేను ఏమాత్రం కంట్రోల్ తప్పలేదు. ఆ అమ్మాయి కంట్రోల్ తప్పి నా గుండెల మీద చాలా సేపు వాలింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరిచ్చిన గోల్డ్ చైన్, నిగ్రహం అనే ఓ మంత్రం నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసింది సార్. ఐ అప్రిషియేట్. నేను వెళ్ళి మిగతా మ్యూజిక్ వాయించుకుంటాను. వాయించుకో. నాకు డౌట్ సార్. అమ్మాయి గుండెల మీద వాలినప్పుడు వెంటనే తోసేయచ్చు కదా, కాసేపు ఆగి తొయ్యటం ఎందుకు? ఒరే మూర్ఖుడా, వెంటనే తోసేస్తే దాని నిగ్రహం అనరు, అసఖ్యం అంటారు. ఓ, ఎంతకీ మనిద్దరం వాళ్ళని కలుపుతున్నావా విడదీస్తున్నావా? వాళ్ళ మనసుల్ని విరిచేస్తున్నాం. ఈ థీసిస్ ని మా మెంబర్స్ కి చూపిస్తాం. డాక్యుమెంటరీ ఎప్పుడు ఇస్తారు? సార్, సంక్రాంతి సాంగ్, ట్రైబల్ సాంగ్ త్వరలోనే పూర్తి చేసేస్తాను. 25th కల్లా సబ్మిట్ చేయండి. 25th? ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను. నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో. ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా చెప్పుకున్నా నేను విన్నాం. విన్నంటే విన్నాం. అంకుల్, నిద్ర మాత్రలు ఉన్నాయా? ఆ కబోర్డ్ లోనే తీసుకోమా. మాత్రలు మింగి శ్రవ్య, శ్రవ్య, నిద్ర మాత్రం నీకు జరిగమ్మా. టెన్షన్ అంకుల్. ఆ బాలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. మ్యూజిక్ గైడ్ గా ఉండను అంటున్నాడు. పోతే పోనీయమ్మా, మన మాటకు ఎదురు చెప్పేవాడు మనకెందుకు? అంకుల్, 25th కి ఇంకా 10 days ఉంది. డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి, ట్రైబల్ సాంగ్ షూట్ చేయాలి, వెంటనే బయలుదేరాలి. ఇప్పుడు రానంటున్నాడు. అందుకే నిద్ర మాత్రలు ఇవ్వండి అంకుల్. వద్దు తల్లి, నా మాట విను. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాక. నేను ముందెళ్ళి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. బాలుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి నా రూమ్ కి పంపించండి. అలాగే తల్లి, నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉండు. వాళ్ళు నేను పంపిస్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిచి, చిచి, నేను మీ దగ్గర రిజైన్ చేస్తాను సార్. ఒక టీచర్ దగ్గర పని చేయగలను కానీ ఒక బ్రోకర్ దగ్గర పని చేయలేను. లేకపోతే అమ్మాయి ఫ్రెష్ అప్ అయి ఉంటే వాళ్ళని పంపిస్తారా? షట్ అప్. ఏం మాట్లాడుతున్నావు? ఈ కెప్టెన్ రావుకి ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఇలాంటి పనులు చేయడానికి ఒక వెధవ ఉన్నాడు. ఏంటి సార్, కాలనీ ప్రెసిడెంట్ ఇలాంటి బ్రోకర్ పనులు చేస్తారు? నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది వద్దు ఎవరా? బాబు, వద్దు. వాడు వీడియోతో మీరు ఆడియోతో ఆడేసుకుంటున్నారు. మళ్ళీ మొదలు పెట్టకండి. ముందు చెప్పినట్టు చెయ్యి. అలాగే. బాలు, నాయనా బాలు. బాలు బాత్రూమ్ లో షవర్ కింద ఉన్నాడు. అవును సార్, నిగ్రహం కంట్రోల్ అని చెప్పి రోజుకి 10 సార్లు తలస్నానం చేస్తున్నాడు. ఈ వయసులో నిగ్రహం ఏంటయ్యా? ఎవరన్నా దొరికితే ఉత్తికి ఆరే. రేయ్, రేయ్, నేనేం చెప్పమన్నాను, నువ్వేం చేస్తున్నావు?
సార్, మీరు ఇక్కడ అసలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఈ బుల్లి అన్న మా ఇంటికి వచ్చినట్టుంది సార్ అని ఒక్క అరుపరుచుంటే నేను వచ్చి మీ పాదాల దగ్గర పడిపోయావని కదా సార్. ఇట్స్ ఓకే మై బాయ్. బ్రహ్మం చెప్పు. మీరు తప్పండి సార్. మధ్యలో బ్రహ్మం ఎందుకు సార్, మీరే చెప్పండి. ఆయన చెప్తే బ్రోకర్ లా ఉంటుందని నన్ను చెప్పమన్నారు. అక్కడ కూర్చున్నావురా. నువ్వు ఒక పని చేయాలయ్యా. ఏం చేయాలి? శ్రావ్యాని రేప్ చేయాలి. ఎందుక నన్ను చెప్పమన్నది? చెప్పేది క్లారిటీతో చెప్పు. రేప్ అంటే నిజం రేపు కాదు, ఉత్తిత్తు రేపు. శ్రావ్య ట్రైబల్ సాంగ్ షూట్ చేయడానికి వికారాబాద్ ఫారెస్ట్ కి వెళ్ళింది. నువ్వు అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళను సార్. మీరు చెప్తే నేను వెళ్తాను. బీర్లో బ్రాందీ కలుపుకుని తాగు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మేదప్పుడు జాకెట్ చించు, అసభ్యంగా ప్రవర్తించు. అమ్మాయి నిన్ను తోసేసి పారిపోతుంది. వెంటపడు, బలవంతం చెయ్యి. అమ్మాయి నిన్ను అసహించుకుంటుంది, విరక్తి కలుగుతుంది. అప్పుడు మన ప్లాన్ సక్సెస్. సార్ నాకు డౌట్. ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా స్పీడ్ కదా. మన వాడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనసు చేసుకుని కోఆపరేట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి? నిగ్రహం అండి, నిగ్రహం. అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండవా, షవర్ ఉండదా? ఐ అప్రిషియేట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాలు, సార్ ఇందులో సంతకం పెట్టు. నా సంతకం ఎందుకు సార్? నా మొహానికి ఏదైనా ప్రాపర్టీయా గిపర్టీయా? నీ ప్రాపర్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసం. మై సేఫ్టీ. యు టూ క్యూట్ సార్. బాల సుబ్రమణ్యం. చాలా బాగా చేశారు. మంచి ధర వెళ్ళండి. రావ్యా రా వెళ్దాం. నేను రాను. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. శ్రావ్యా వెళ్దాం పదా. నేను ఇక్కడ నుంచి దూకేస్తా. దూదులే పదా. శ్రావ్యా శ్రావ్యా నన్ను కాపాడడానికి నీళ్ళలోకి దూకావు. ఇది లవ్ కదా? కుక్క పిల్ల నీళ్ళలో పడినా నేను అలాగే దూకి కాపాడేవాడిని. బాలు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? ఇవాళ వాళ్ళు మేము తేలిపోవాలి. మీరు చూసుకోండి సార్, మధ్యలో మేమేం చేసాం? అదేదో రూమ్ లో తెలుస్తాం. అట్టెక్కడ రూమ్ ఇటుంటే. నా పేరు పెద్దన్న. నా పేరు చిన్నన్న. మీరిద్దరు ఒకరికొకరు ఏమవుతారు? ఫ్రెండ్స్. లవర్స్. లింకులు లేకుండా మాట్లాడుతున్నారు. కొంపదీసి మీరిద్దరు భార్యాభర్తలా? కాదు సార్, అతను అలాగే మాట్లాడతాడు. మేము లవర్స్. ఈ ప్రేమ గోలే ఉంటే నాకు అర్థం కావట్లేదన్నా. ప్రేమ అంటే నాటు బాంబు లాంటిదిరా. ఎంత గట్టిగా చూడితే అంత గట్టిగా పేలు. ఓహో. ఎరా ఏం పని చేస్తుంటావు? సింగర్ సార్. ఏంటి నువ్వు పాటలు కూడా పాడతావా? చాలా బాగా పాడతాడు. అంటే మీ ఇద్దరు డ్యూయట్స్ లవ్ సాంగ్స్ పాడుకుని ఉంటారుగా? అంటే ఎట్లాంటి పాటలు అన్నవి? ఇలా చప్పటి పాటలు రా. గాలి చల్లగా వస్తుంది, వాన వేడిగా వస్తుంది. అయ్యా మన పాటలు అనుకో. అన్నా గుండె తీసి గుండె తీసి గుండె తీసి గట్టిగా పిండెయ్యా, కాలు కోసి కాలు కోసి కానుకగా ఇచ్చెయ్యా. సూపర్ అన్నా, సూపర్ అన్నా. అది పాటలాగా లేదనా, మర్డర్ ప్లాన్ లాగుందనా. అంటే మా పాట నచ్చలేదా? మీరు బాగా వింటాం. ఎదురుగా వెపన్స్ పెట్టి పాడబట్టి ఎలా పాడతారు? మీకు ఇదేనా అభయహస్తం? మీ ప్రేమకు పెద్దలు అడ్డు వచ్చిన, విలన్స్ బెదిరించిన, ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చిన, మీకు తోడుగా ఈ పెద్దన్న చిన్న ఉంటారు. మీకు కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి అడవి వైపు తిరిగి పెద్దన్నా అని కేకవేయండి. కన్నుతో పాటు మీ ముందుంటాం. అమ్మాయి నీకు వచ్చిరు కనుక నీకు ఏ అవసరం వచ్చినా సరే ఆ క్లిప్పును గట్టిగా లాగి పిసిరేయండి. అంతే. వస్తాం. అవసరం వచ్చినప్పుడు ఏం చెప్పానా? తొందరగా పదండి. వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు లాగేట్టున్నారు. కింద పెట్టు.
బాలు, what are you doing? మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. బాడీ హీట్ ఎక్కినప్పుడు నీ వచ్చిన ఒడిలో ఏంటి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నా? లవ్వు లవ్వు అని గిలగలగలగలగల కొట్టుకున్నది. దాని మ్యాటర్ ఏంటో టోటల్ గా చూసేద్దామని. అబ్బా పగిలిపోయింది. I hate you, బాలు. I hate you. బ్రహ్మం సార్ నేను చెప్పింది చెప్పినట్టు రాయ్. ఏమని సార్? మీ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని వాంగ్మూలమా సార్? షట్టప్, రైట్ ఇట్. తెల్లగుడ్డ మొహానేసుకున్న కెప్టెన్ రావు చూసింది కాదు చెప్పింది రా. నేను ఒక లఫ్ట్, నేను ఒక లఫ్ట్నే. బేవకూఫ్ని, బేవార్స్ని, స్కౌండ్రల్. నేను ఆగిత్యం పట్టినోణ్ణి, బయటికి జెర్సీ అవులా కనిపించే జెర్రీ గుడ్డుని. చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. నోరు మూసుకుని చెప్పింది రాయ్. నేను కాలేజీ డేస్ లో కిల్లాడి నా కొడుకు. ఎంతో మంది అమ్మాయిలు నా చేతిలో నలిగిపోయారు. ఆడవాళ్లతో ఆడుకోవడం నాకు సరదా. ఏమిట్రా సారు సారు ఏమిటది చూడు. భార్యమణి, తమరిప్పుడు వచ్చారు ఇక్కడికి. మీ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడే వచ్చాను. లోపలికి రండి, మీ పని చెప్తాను. అర్ధాంగి, ఇది నా కథ కాదు, బాలుగాడిది. అది తెలియక అపార్థం చేసుకున్న నా సతీమణి ఎప్పుడు ఇంతే. తెలిస్తే అసహించుకుంటుంది. లేకపోతే ఏంటి సార్, బాలుగాడు సైన్ చేసిన కాగితం మీద వాడి గురించి బ్యాట్ గా రాసి ఏం చేస్తారు? మడత పెట్టి శ్రావ్య దిండి కింద పెడతా. అబ్బో అబ్బో, సూపర్ ప్లాన్ సార్. సార్, బాలు ఫారెస్ట్ లో రేప్ చేశాడన్న బాధతో శ్రావ్య ఇంటికి వస్తుంది. దిండు కిందన్న ఈ ఉత్తరం చదువుతుంది, బాధపడుతుంది. అప్పుడు వాళ్ళ ప్రేమ ఫట్టు. మన ప్లాన్ సూపర్ సూపర్ హిట్. సార్, మన ప్లాన్ 50% హిట్ సార్. వాట్ హ్యాపెన్? నేను మీరు ప్లాన్ చేసినట్టుగానే నేను ఓవర్ యాక్టింగ్ చేశా. అప్పుడు ఆ అబ్బాయికి నా మీద తెగ కోపం వచ్చేసింది. ఐ అప్రిషియేట్ యు. నన్ను ఒంటరిగా వదిలేసి తను కారు కూడా ఎక్కిపోయింది. ఐ టు అప్రిషియేట్ ఇట్. నన్ను కూడా అప్రిషియేట్ చేయండి సార్. అసలు ప్రాబ్లం అంతా ఈ పి వల్ల, చిచి ఈ పిఏ వల్ల వచ్చింది సార్. వీడి వల్ల ఏం జరిగింది? అక్కడ ఫారెస్ట్ లో నేను కిటికీ నుంచి తొంగి చూశాను. Oh my God! Hey, Ravya, what are you doing? మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. బాడీ హీట్ ఎక్కితే Ravya, what happened to you? లవ్ గివని గిలగిల కట్టుకున్నావు కదా బే. టోటల్ గా మ్యాటర్ ఏంటో చూస్తుందామని. ఆ తర్వాత చెప్పండి సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు చెప్పండి. దానికి నీ రియాక్షన్ ఏంటి? సార్, నేను నిగ్రహం సార్, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం. యా, నేను వెళ్ళి నా షవర్ బాత్ చేసుకుంటాను సార్. నెక్స్ట్ టైం మీరు ఇలాంటి మిడ్ నైట్ మసాలా ప్లాన్లు కాకుండా ఏదైనా కొత్తగా ఆలోచించండి. నాకు త్వరలో కాంపిటీషన్ ఉంది, నేను వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. గో హెడ్. ఓం శ్రీ భక్తవత్సలమాయ నమః. ఓకే సార్, మీ సుదర్శన్ చక్రం కొంచెం వీక్ అయింది, ఛార్జింగ్ పెట్టండి. సార్, ఈ లెటర్ ఎక్కడ పెట్టమంటారు సార్? చించి సంఖలో పెట్టుకో. శ్రావ్యని బాలుని విడదీసి ఒక డిఫరెంట్ స్కీమ్ వేస్తా. ఫైనల్ సెలెక్ట్ అయిన 2 టీమ్స్. రెడీ గిల్స్,
పీస్ మేకర్. ఏడు బాలు ఫైనల్కి వెళ్తున్నందుకు హ్యాపీసా? నాకు బీపీసు. నువ్వు గెలవకూడదు, గెలవలేవు, గెలవనివ్వను. నువ్వు అనుకున్నది జరగదు. సేమ్ టు సేమ్ నాది అదే డైలాగ్. కాకపోతే నువ్వు అనుకుంది జరగదు. గెలుస్తాను, గెలిచి తీరుతాను, గెలిచి చూపిస్తాను. ఓపికంటే వచ్చి చూసుకో. వస్తా. రండ్రా. వాడు నిజంగా గెలిస్తే ఆడు గెలవాలంటే పాడాలరా. ఆడు పాడాలంటే ప్రాణాలతో బతికుండాలిగా. వాడేవర్రా నువ్వు గెలవని ఛాలెంజ్ చేస్తున్నాడు? నేను హైదరాబాద్కి ఛాలెంజ్ చేసి వచ్చాను రా, సింగర్ అవుతానని. మాకు 2 షాప్స్ ఉన్నాయి. మా అమ్మకి నేను పెద్ద సింగర్ అవ్వాలని కోరిక. ఈ పాటలు సంగీతం కడుపు నింపవు గానీ నా మాటని చదువుకోరా. నాన్న నాకు చదువు ఎక్కట్లేదు నాన్న. నేను చిన్న చిన్న ఫంక్షన్స్ లో పాడుతూ ఉంటా, అందరూ నన్ను జూనియర్ బాలు అంటున్నారు. జూనియర్ ఘంటసాల అని కూడా అంటారు. అనేవాడు ఎవడో కాస్త అన్నం పెట్టాడు. రేయ్ నాకు ఎలాగా అవకాశం లేదు, నీకు అవకాశం చదువుకోరా. ఏమండి మనవాడికి పాటలంటే ప్రాణం అండి. ఈ దేశంలో కళాకారుకు స్థాయి వచ్చే వరకు ప్రజలందరూ వాడిని బిచ్చగాళ్ళగానే చూస్తారు. అయినా సింగర్ గా స్థిరపడాలంటే పెద్దవాళ్ళ సపోర్ట్ కావాలరా. నాన్న మా ఎస్పీ బాలు నా గురుగారు అసలు ఏ సపోర్ట్ లేకుండా లైఫ్ లో పైకి వచ్చారు నాన్న. ఎదవ లాజిక్లు మాట్లాడు. ఏమండి మనవాడికి కూడా పెద్దల అండదండలున్నాయి. రేపు మన ఊరికి పెద్ద సినిమా డైరెక్టర్ వస్తున్నారు. ఆయన ముందు మన బాలు పాడడానికి అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఎవరు? బుల్లప్పయ్య గారు. నిన్న దర్శనానికి వచ్చినప్పుడు మనోడు గురించి ఆయనకి చెప్పాను. మా బాలు బాగా పాడతాడు, ఒక్కసారి మీరు అవకాశం కల్పించండి. లక్ష్మమ్మ ఓ పని చేయి, రేపు పొద్దునే మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి రా, మాట్లాడతాను. అలాగే, నమస్కారం అండి. తీసుకొచ్చేయండి నేను చెప్తాను. వాడిని నమ్మడానికి లేదే. కాదండి నాకు మాట ఇచ్చారు. అది కాదే నా మాట. ఊరుకోండి, ఇంకేం మాట్లాడకండి. రాముడు మీద ఒట్టు. రేపు మనోడు పెద్ద సింగర్ అవ్వాలి. నేను బాలు వెళుతున్నా అంతే. పదరా, ఆయన అలాగే మాట్లాడుతుంటారు. పద రారా. ఆగండి, యాడికి తోసుకొని వస్తున్నారు? బుల్లబ్బాయి గారు రమ్మన్నారు. కూర్చోండి ఇక్కడ. అయ్యగారు నారాయణరావు గారు కలిసి భోజనం చేస్తున్నారు, అడిగి వచ్చి చెప్తాను. ఆ బాలుగాడు వాళ్ళమ్మ వచ్చారు. కాసేపు ఉండేవా? దేవుడి దర్శనం మన దర్శనం తొందరగా ఇచ్చామనుకో జనంలో మన మీద భక్తి తగ్గిపోద్ది. మా కుక్కలు కూడా మీరు నచ్చలేదు, అందుకని అరుస్తున్నాయి. ఊరుకోరా, ఇంత ఆవేశం ఉండకూడదు నాన్న. రేపు నువ్వు పెద్ద సింగర్ అయ్యాక ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని సంతోషించే విషయాలు. మనం మర్యాద కోసం రాలేదురా, అవకాశం కోసం వచ్చాం. అంటే బాలు బానే పాడతాడు కదండి. గురువు గారికి పరిచయం చేసి అవకాశం ఇప్పించామనుకోండి, మీ పేరు చెప్పిన సినిమాలో పాటలు పాడుకుంటాడు. నువ్వు చెప్పినట్టు గురువు గారికి చెప్పాడికి అవకాశం ఇప్పించావనుకో అనుకో. గురువు గారు ఆడికి సినిమాలో పాటలు పాడే అవకాశం ఇచ్చారు అనుకోవా. పాటకు మా బాగా పేరు వచ్చి కుర్రాళ్ళలో ఆడికి బాగా ఫాలోయింగ్ పెరిగింది అనుకోయా. ఆడు పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసి పెద్ద సింగర్ అయ్యాడు అనుకోవా. ఆడు ఆల్ ఇండియా ఫేమస్ అయిపోయి వివివిఐపీ లా మన భద్రాచలం దర్శనానికి వస్తాడు అనుకున్నారండి. మరి వాళ్ళని ఇక్కడికి ఎందుకు పిలిచారండి? కారణం లేకుండా కడుపైనా చేయను ఉంది. వాళ్ళని పిలవడం వెనక, వాళ్ళని అవమానపరచడం వెనక కారణం ఉందరా. సహనం ఉండాలిరా నాన్న. ఇప్పుడే కదా అన్నాను ఇంత ఆవేశం ఉండకూడదని. అయ్యా మా అబ్బాయి బాలు అర్జెంట్ గా వెళ్ళాలమ్మా, అవతల గురుగారు దర్శనానికి వెళ్తున్నారు. మీరే రమ్మన్నారయ్యా. అన్నాను
మనకు తీరుకుండాలి, పెద్ద ఆయనకి తీరుకుండాలి. అపాయింట్మెంట్ తర్వాత చూద్దాం. తర్వాత చూద్దామా. ఏమైంది లక్ష్మి? క్షమించయ్యా, నువ్వు వద్దన్నా కూడా వినకుండా నేను తీసుకెళ్ళాను. నన్ను క్షమించు. నమస్కారం. నారాయణ, ఇప్పుడు పెద్ద ఆయన అలా వెళ్ళాడు, నువ్వు ఇలా వచ్చావయ్యా? ఎందుకు అలా చేసావు? అవకాశం ఇస్తానని ఎందుకు అలా అవమానపరిచావు? ఎందుక అవమానం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియజేయాలని. పోయిన ఎలక్షన్ లో నన్ను చాలా అవమానపరిచావు నారాయణ. ప్రెసిడెంట్ భద్రయ్య గారికి, ప్రెసిడెంట్ భద్రయ్య గారికి, ప్రెసిడెంట్ భద్రయ్య గారికి. ఇప్పుడు కొట్లాడకి కుప్ప తొట్లాడకి నువ్వు ప్రెసిడెంట్ కదా, వాళ్ళ ఓట్లని నా ఎగస్పాటి వాడికి వేయించి ఆయన గెలిపించి నన్ను ఎరిపాపం చేసావు. నాకు చాలా అవమానంగా ఉంది నారాయణ. సరే, పాయింట్కి వద్దారి. ఈ రోజుల్లో మనకి ఏం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకి ఎంతమంది గొప్పలు తెలుసు అనేది ముఖ్యం. నీ కొడుకు బాలుని ఎస్పీ బాలు అంతలోనే చేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్ లో మీ వాళ్ళ ఓట్లన్నీ నాకే వేసి గెలిపిస్తానని చెప్పి ఈ రావణాసుడి మీద కాదు ఆ రాములోరి మీద ఒట్టేసి చెప్పు. మీ నాన్న మాట మీద నీకు నమ్మకం ఉందిగా? నీ మీద నీకు నమ్మకం ఉందిగా? ఆ భద్రాద్రి రాముడి మీద నీకు నమ్మకం ఉందిగా? అయితే వెంటనే ఊరోజు వెళ్ళిపో. ఆ రాముడి సాక్షిగా నువ్వు ఎదగాలి. నీలాంటి వాళ్ళకి అడ్డొచ్చే ఇలాంటి నీచులకు బుద్ధి వచ్చేలా ఎదగాలి. నీ బలం చూపించా, నీ బలుపు చూపించా. శత్రువుని కొట్టాలంటే చెయ్యే ఎత్తక్కర్లేదు. వాడికి అందనంత ఎత్తు దిగితే చాలు, వాడిని చావు దెబ్బ కొట్టినట్టే కొడతా, తప్పకుండా కొడతా. నానా, ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊళ్ళోకి అడుగు పెడతా. ఇంత బాధ నీలో పెట్టుకుని బయటికి మామూలుగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావురా? మరి మీ అమ్మా నాన్న? అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుందిరా. కనీసం ఈ సంక్రాంతికైనా ఇంటికి ఒకసారి రమ్మంటుంది. సింగర్ అయ్యేంత వరకు మా ఊరి వాళ్ళకి నా మొహం చూపించడం నాకు ఇష్టం లేదురా. రేయ్, బాలు కూడా ఉన్నాడు కదా? లేపాడు ఏంటి? ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు. ఆడితో ఒక అమ్మాయి ఉంటది, శ్రావ్య. వాళ్ళ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలుసా నీకు? నన్ను చంపేసినా సరే నాకు తెలంగాణ వాళ్ళకి డీటెయిల్స్ చెప్పను. తెలుసు, చెప్తాను. అమెరికాలో. అవునండి, మీ అమ్మాయి ఒక అనామకుడితో తిరుగుతుంది. అవును, వాళ్ళ అమ్మ నాన్న భద్రాచలంలో పూల కొట్టును ఫోటో ఫ్రేమ్ వ్యాపారం చేస్తుంటారు. నో, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏంటే నమ్మరా? పోనీ ఓ పని చేయండి, మీరు ఇక్కడికి వచ్చేయండి, మీకు సాక్ష్యాలతో సహా ఎలా తిరుగుతారో ఏంటో మొత్తం చూపిస్తాను. వాట్? వెంటనే బయలుదేరొస్తాను. రండి. నానా, మీరేనా? మేమేంటేంట్రా? అలా కాదు, అంటే సడన్ గా. ఏంటి అత్తయ్య మామని బయట నిలబెట్టి మాట్లాడుతున్నా? రండి మావయ్య, కూర్చోండి. భలే పిల్లరా, సంక్రాంతి ఇక్కడే జరుపుకోవాలని చెప్పి ఫోన్ చేసి మరీ పిలిపించేసింది మమ్మల్ని. మావయ్య, ముందు మీరు మొహం కడుకోండి. అత్తయ్య, కాఫీనా టీనా? బాలు, తనంతా చెప్పిందిరా. ఏం చెప్పింది? నువ్వు వాడిన డ్రామా గురించి. వాళ్ళు నాకు చెప్పింది, నేను మీ పేరెంట్స్ కి చెప్పాను. అంటే ఒట్టేసింది మేం కాదు కదరా. ఒరేయ్, మీరంతా ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? పూర్ణ హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకురండి. ఓకే ఓకే ఓకే. కోడలు సరిగ్గా చూసుకోవట్లేదని నలుగురిలో మాటొచ్చేదు, అవునా కాదా? మీరేంటి ఇంకా అలా చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి మొహాలు కడుక్కోండి. అత్త మామ అంటున్నావు ఏంటి? నా మొగుడు అమ్మ అప్ప, నాకు అత్తయ్య మామయ్య అవుతారు కదా. అబ్బానా, లాంగ్వేజ్ మారుతుందంటే. ముందు ముద్దు పెట్టు. అమ్మో నిగ్రహం నేను పెట్టను. వెళ్దాం పద. 1 minute డాడీ. బాలు డాడీ, బాలు వాళ్ళ అమ్మా నాన్న. నమస్కారం. నమస్తే. మీకు భద్రాచలంలో ఫోటోల షాప్ ఉంది కదా? అవును సార్. కష్టపడి వ్యాపారం చేసేవాళ్ళంటే నాకు చాలా గౌరవం. నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చాను. అఫ్ కోర్స్ ఇప్పుడు నా టర్న్ ఓవరే $2,000 million ఉంటుంది. మీకు లెక్క పెట్టుకోవడానికి ఒక నెల సరిపోదు. మీరు కూడా ఎదగాలనుకోవడంలో తప్పు లేదు.
కానీ ఓ కోటీశ్వరుడి కూతురికి మీ అబ్బాయితో ఎరవేయించి రాంగ్ రూట్ లో చీప్ గా ఎదగాలనుకోవడం బాలేదు, అస్సలు బాలేదు. చూడండి సార్, మా బాలు ప్లీజ్, మీలాంటి అడుగు తినే వాళ్ళతో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. డాడీ వాట్ ఇస్ దిస్? బంగారం, అడుగు తినే వాళ్ళకి అన్నం పెట్టొచ్చు, కానీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టకూడదు. మర్యాదగా మాట్లాడండి. ఎవరు అడుక్కునేవాళ్ళు? ఎవరు? నువ్వు మాట్లాడుకురా. ఎర్ర వేసావంట, ఎర్ర. ఏమయ్యా, నీ బిడ్డ బంగారం అయితే నా బిడ్డ వజ్రం. ఎక్కడైనా ఇచ్చేవాడిదే పై చెయ్యి. సాంప్రదాయ సంగీతం రీసెర్చ్ కి సహాయం చేయమని మీ అమ్మాయే మా వాడిని అడిగింది. ఏమన్నా, నీ డబ్బులు లెక్క పెట్టడానికి మాకు 4 రోజులు సరిపోదా? మా వాడు అందించిన సాంప్రదాయ సంగీతానికి విలువ కట్టడానికి మీలాంటి కోటీశ్వరులకు కోటి జన్మలైనా సరిపోదు. ఇప్పుడు చెప్పు, అడుక్కు తినేది మీరా మేమా? ఏంట్రా వాగుతున్నా? శ్రావ్య నానవన ఒకే కారణం వల్ల నేను ప్రాణాలతో వదిలేస్తున్నా. అవును, శ్రావ్యాన్ని ప్రేమిస్తున్నా. మా ఇద్దరి మధ్యలో ఎవరు రాలేరు, ముఖ్యంగా నువ్వు, నీ డబ్బు. ఎస్, అమెరికాకి టికెట్స్ కావాలి, వెంటనే కావాలి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. Dad, please, I want to talk to you for a minute, Dad. Please. అమెరికాలో మాట్లాడుకుందాం. 1 hour లో ప్యాక్ చేసుకో. వి ఆర్ లీవింగ్. What are you doing, Dad? ఏం చేస్తున్నారు? సెటిల్మెంట్. చూడు, ఆ బాలు నీకు గైడ్ గా పనిచేశాడు, అమౌంట్ ఇచ్చేసావు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఏంటండి ఇదంతా? శ్రావ్య ఎంత కష్టపడి ఆ డాక్యుమెంటరీ రెడీ చేసింది. ఇంకా 2 రోజుల్లో సబ్మిషన్ ఉంది. దాని తర్వాత తప్పకుండా వచ్చేస్తుంది. నన్ను నమ్మండి ప్లీజ్, ప్లీజ్. అలాగే. మిత్రమా, చెల్లెమ్మా, అలా పిలవద్దని చెప్పు. అలా పిలిచే చనువు కోల్పోయాడు. మిత్రమా మిత్రమా అని పిలిచి మిత్రద్రోహం చేశాడు. నా కూతుర్ని పంపిస్తున్నానంటే షీజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, షీజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పాడు. శ్రావ్య ఆ బాలుతో ప్రేమలో పడుతుంటే ఏమీ పట్టనట్టు కూర్చున్నాడు. నా దగ్గర అంతా దాచాడు. అంతేలే, వీడికి పిల్లల విలువేం తెలుసు. నీ కొడుకు, ఒక్కగానొక్క కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కాదు, తరిమేశాడు. వాడెవరినో ప్రేమించాడని, పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసి అన్నీ మర్చిపోయి రాతి మనిషిలో కానీ నేను అలా కాదు. నా కూతురంటే నాకు చాలా ఇష్టం. ఎవరు అనామకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. ఈ రోజు నుంచి వీడి మొహం కూడా చూడను. ఏంటండి ఏం వీడితో ఈ రోజుతో నా ఫ్రెండ్షిప్ అకౌంట్ కూడా సెటిల్ ఏం అయింది. మాట్లాడుతున్నారు? రే బాలు, ఇవేవి మనసులో పెట్టుకోకరా. బాలు, రేపు నువ్వు పాటల పోటీలో గెలవాలని ఆ భద్రాద్రి రాముడికి అర్చన చేయించడానికి వెళుతున్నా. ఉండు, నేను వెళ్ళి వాటర్ బాటిల్ ఇస్తాను. ఆ. నాన్న, నువ్వు భద్రాచలానికి ఒంటరిగా రావద్దు. ఆ శ్రావ్యతోనే రావాలి, సరేనా? మీ నాన్న వస్తున్నాడు, జాగ్రత్త నాన్న. ఇదిగోనే. వెళ్ళొస్తానరా. అలాగేమ్మా. ఒరే, నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఆ భద్రాద్రి రాముడే నీకు అండగా ఉంటాడు. అలాగే నాన్న. నువ్వు భద్రాచలం మాత్రం ఒంటరిగా రాకరా. ఆ సీతమ్మ తల్లిని తీసుకునేరా. ఇంత మంచి పని చేసి తలదించుకుంటావే. ఇన్నేళ్లు మిత్రమా మిత్రమా అని ఆప్యాయంగా పిలిచే నా స్నేహితుడు నీ వల్ల నన్ను మిత్రద్రోహి అన్నాడు. నేను చేసిన ఒక్కొక్క తప్పుని వేరెత్తి చూపిస్తుంటే నా గుండె ముక్కలైపోయింది. వాడేమన్నాడో తెలుసా? నేను మిత్రమా అని పిలిచే అర్హతని కోల్పోయానంట. రే, నేను నిన్ను నమ్మాను రా. శ్రావ్యను మరిచిపోతానంటే నమ్మాను. శ్రావ్య జోలికి వెళ్ళనంటే నమ్మాను. నిన్ను నమ్మినందుకు నాకు మంచి బహుమానం ఇచ్చావురా. 30 ఏళ్ల మా స్నేహాన్ని 3 నిమిషాల్లో ముక్కలు చేసావురా. 3 నిమిషాల్లో ముక్కలు చేశావు. రే, నీ మ్యూజిక్ కాంపిటీషన్ తప్పకుండా వస్తాను. నువ్వు గెలుస్తావని కాదు, నీ ఓటమిని కళ్ళారా చూడ్డానికి.
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ పట్టు హైలేసా అల్ల కట్టు హైలేసా మనసిరిగిన మామరిది మరుమల్లిక బాలిక నమస్తే మేడం. నమస్తే. చాలా బాగుందమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. మన సంప్రదాయాన్ని కాపాడావు. అమెరికా నుంచి వచ్చి మన తెలుగు పాటల మీద చక్కని పరిశోధన చేసి డాక్యుమెంట్ సమర్పించావమ్మా. ఆ మాటకొస్తే నిన్ను చూసి ఇక్కడి తెలుగు వాళ్ళు సిగ్గుపడాలి. చాలా గ్రేట్ డాక్యుమెంటరీ అమ్మా. మన తెలుగు వాళ్ళందరూ దీన్ని తప్పక చూడాల్సినంత అద్భుతంగా ఉంది. ఈ డాక్యుమెంటరీ బాగా రావడానికి నాకు హెల్ప్ చేసింది బాలు. బాలు మై ఫ్రెండ్. బాలు లేకపోతే ఈ డాక్యుమెంటరీ జరిగేదే కాదు. ఈ పట్నం గొడవలు నాకు పెద్ద తెల్లగానే నువ్వు కాలు చేయి తీసైనా సరే ఆ బాలుగడు మాత్రం ఈ పోటీకి రాకూడదు. ఇదిగో డబ్బు. శ్రావ్య, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఐఎమ్ వెరీ సారీ. మీ నాన్నగారిని తప్పంతా మాట్లాడితే బాలు. నిన్ను ఒకసారి చూడాలనుంది. వస్తాను, తప్పకుండా వస్తాను. వసు, అందరూ రెడీగా ఉన్నాం. బాలుని తీసుకొని తొందరగా రా. ఓకే బాలు. శ్రావ్య, తప్పకుండా వస్తాను. ప్రామిస్, తప్పకుండా వస్తాను. వసు, మీరు వెళ్ళి ఆడిటోరియం అన్ని రెడీ చేసి పెట్టండి. నేను వెళ్ళి శ్రావ్యని కలిసి వస్తాను. ఓకే బాలు, జాగ్రత్త. థ్యాంక్స్ రా. బాలు, I love you, బాలు. Love you so much. బాలు, నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు. నాకు వెళ్ళాలని లేదు. నీకు దూరంగా. శ్రావ్య, సీతాదేవిని కూడా బలవంతంగా తీసుకెళ్లారు. కానీ సీతారాములు విడిపోగానే కథైపోలేదు. శ్రీరాముడు పట్టాభిషేకమే రామాయణం. మన ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. నాకు ప్రోగ్రామ్ టైం అవుతుంది. ఆల్ ది బెస్ట్ చెప్పవా? ఆల్ ది బెస్ట్ బాలు. థ్యాంక్ యూ. బాలు, నాకు నీ ప్రోగ్రామ్ కి రావాలని ఉంది. నీ గెలుపు చూడాలని ఉంది. సంగీతమే మనల్ని కలిపింది. ఆ సంగీతానికే శక్తి ఉంటే నిన్ను తప్పకుండా నా దగ్గర తీసుకొస్తాను. జెమినీ మ్యూజిక్ వారు నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఫైనల్స్ లో రెడీ గిల్స్, పీస్ మేకర్స్ తలపడబోతున్నారు. వెల్కమ్ రెడీ గిల్స్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి పెద్ద మనస్సుతో అంగీకరించిన విశిష్ట అతిథులకు హార్దిక స్వాగతం. నా కొడుకు గెలవాలని దేవుని ప్రార్థించడయ్యా. మీ అబ్బాయి తప్పకుండా గెలుస్తాడండి. ఓసి నీ దుంప దిగ, కళ్ళు మూసుకుని టీవీ చూస్తావేటే? నా బిడ్డ టీవీలో కనపడే వరకు నేను కళ్ళు తెరవనండి. అక్కడ భద్రాచలం బుల్లెబ్బాయి, ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు. ఎవ్వరికి ఇష్టం లేదురా నువ్వు సింగర్ అవటం. అనే టైం లేదు. నా మాట వినండి. నన్ను వెళ్ళనియండి. వద్దు, నా వెంట పడొద్దు. నాలుగు చీరేనా నా కొడుకు. రెడీ గిల్స్ వారు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వీళ్ళతో పోటీ పడుతున్నటువంటి పీస్ మేకర్స్ టీం అంతా వచ్చేసారు. కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా రీచ్ కాలేదు. ఎనీ టైం హి ఇస్ ఎక్స్పెక్టెడ్. ఈ జనరేషన్ కి టైం సెన్స్ ఉండదు, అందుకే గెలవరా. బాలు తప్పకుండా గెలుస్తాడు. నో వే. బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు. కనీసం ఇప్పుడైనా బాలు గురించి పాజిటివ్ గా మాట్లాడండి.
అయినా వాడు బాగా పాడారు, నాకు కూడా మంచి మంచిలో అర్థమైంది. నీకు తర్వాత కాంపిటీటర్స్ పీస్ మేకర్స్ టీం అంతా వచ్చేసారు, కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా రీచ్ కాలేదు. బండి ఎందుకు ఆపావు? రెడ్ సిగ్నల్ సార్. ఓ షిట్. హే శ్రావ్య, అది గ్రీన్ సిగ్నల్. యు రంజిత్ కుమార్ హియర్, ఆల్వేస్ ఫర్ యూ. ఇంతకు మీరు లవర్స్ ఫ్రెండ్సా? లవర్స్ సార్. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, నేను డ్రాప్ చేస్తాను రా. థాంక్యూ సార్. పడతానా? పదరా. $57, $58, $59, $60. Time up. And officially the competition is over. బాలు రాలేదు కాబట్టి పీస్ మేకర్స్ ని డిస్క్వాలిఫై చేస్తూ మీ చప్పట్లు కేరింతల మధ్య విన్నర్ ని నేను అనౌన్స్ చేస్తున్నాను. అండ్ ద విన్నర్ ఈజ్ నన్ అదర్ దాన్ రెడీ గిల్స్ అజయ్. ఏమిటి నో కేరింతలు, నో చప్పట్లు? వాట్ హ్యాపెన్? నో వాయిస్ అండ్ నో కనెక్షన్స్. హూ ఆర్ యూ? ప్రెసిడెంట్, కాలనీ ప్రెసిడెంట్. నువ్వు స్పీకర్, లౌడ్ స్పీకర్. ఇక్కడికి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. నేను వయసులో ఉన్నప్పుడు ఒక పాట రెగ్యులర్ గా పాడుకునేవాడు. ఏమిటా పాట? చీటీ పాట. ఆ పాటలో తేడా వచ్చిందని కోర్టు వాళ్ళు మా ఇంటికి వచ్చి రెగ్యులర్ గా ఒక పాట పాడేవారు. ఏమిటా పాట? వేలం పాట. అలా పాట నా జీవితంలో కాలకృత్యమైంది. అబ్బా, కాలకృత్యం కదయ్యా, నిత్య కృత్యం. గారు విన్నర్ అనౌన్స్ చేయండి. ఓ, ఐ హావ్ ఫర్గాటన్. అండ్ ద విన్నర్ ఈజ్ అజయ్. బాలు వచ్చేసాడు. గొంతులోంచి రాలేదు, గుండెలోంచి వచ్చింది. థ్యాంక్ యూ సార్. నీ కాన్సెప్ట్ చాలా బాగుంది. నేటి పరిస్థితుల్లో మన దేశానికి ఈ సందేశం చాలా అవసరం. గాడ్ బ్లెస్ యు. ఒక్క మెతుకు పట్టుకుని చెప్పొచ్చు, అన్నం ఉడికిందో లేదోనని. నీ ఒక్క పాట విని చెప్తున్నాను, సంగీత ప్రపంచాన్ని ఏలేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా సక్సెస్ వెనక మా అమ్మా నాన్నల ఆశీర్వాదం, అలాగే వసు, నా ఫ్రెండ్స్, ముఖ్యంగా శ్రావ్య. కొన్ని పరిచయాలు జీవితాన్నే మార్చేస్తాయి. అలాంటి పరిచయమే శ్రావ్య. జీవితంలో ఒకడు ఎదుగుతున్నాడంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు, అడ్డుపడేవాళ్ళు చాలామంది. ముఖ్యంగా నేను ఒకరి గురించి చెప్పాలి. ఆయనకి మా జనరేషన్ అంటే చాలా కోపం. మా జనరేషన్ వాళ్ళు దేనికి పనికిరారని ఆయనకి చిన్న చూపు. ఈ జనరేషన్ వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేరని ఆయన గట్టి నమ్మకం. ఆయన నా ఓటమిని చూడడానికే ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఆయన నన్ను అవమానించినప్పుడల్లా నాలో కసి పెరిగింది. నువ్వు ఓడిపోతావని నాకు చెప్పినప్పుడల్లా నాకు గెలవాలన్న తపన పెరిగింది. ఆకాశంలో రెపరెపలాడుతూ ఎగిరే గాలిపటమే నేటి యూత్. గాలిపటం ఎగరాలంటే దానికి గాలి సాయం చేస్తుంది. గాలిపటం ఆకాశంలో సేఫ్గా స్వేచ్ఛగా ఎగరాలంటే దానికి కారణం దానికి కట్టి ఉన్న తాడు, ఆ తాడు పట్టుకున్నవాడు. పెద్దవాళ్ళు మనల్ని కంట్రోల్ చేయకపోతే మనం తెగిన గాలిపటంతో సమానం. నన్ను తిడుతూ, నన్ను రెచ్చగొడుతూ, ఎప్పటికప్పుడు నాలో పట్టుదలని పెంచుతూ నా ఈ గెలుపుకి ప్రధాన కారణమైన ఆ పెద్ద మనిషి దగ్గర మీ అందరి సమక్షంలో ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. మీ జనరేషన్కి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. లైఫ్లో ఏదైనా సాధించాక, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక ఏమైనా చేసుకోవచ్చు. మీ ఇష్టం. డాడీ, మనం వెళ్దాం. ఉండమ్మా, నేను సెటిల్ చేయాల్సిన అకౌంట్ ఒకటి ఉంది. మిత్రమా, తొందరపడ్డాను, క్షమించు. నీ వల్లనే నాకు ఒక మంచి అల్లుడు దొరికాడు. మా అమ్మాయి. మై ఫ్రెండ్, మా అమ్మాయి అన్న మాటని వెనక్కి తీసుకో. బాలుని చేసుకుంటుంది కాబట్టి
నా బిడ్డ షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. యా ఐ అప్రిషియేట్ ఇట్. అయ్యి బాబాయ్ ఎంత బాగా పాడావు బాలు. నా ఒంట్లో కొవ్వంతా కరిగిపోయింది. ఏకంగా 3 కేజీలు తగ్గాను. తీయా కత్తిమంటారా? కాదురా కెమెరా. బాలుతో ఫోటో దిగుతారే. ఇంతకు మీరు ఫ్రెండ్సా లవర్సా? మేము రెండు కాదు, కాబోయే దంపతులు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్.